హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే సండే స్పెషల్గా మంచి ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేశానండి. చాలా స్పైసీగా హాట్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పటి వరకు నా ఛానల్లో అయితే ఫ్రాన్స్ బిర్యానీ అయితే లేదు, కాబట్టి మీకు కూడా పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. ఫస్ట్గా అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ఫ్రాన్స్ బిర్యానీకి ఫస్ట్ అయితే ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రాన్స్ అయితే నీట్గా కడిగి పసుపు వేసి కడుక్కొని సాల్ట్, కారం, మసాలా పౌడర్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే మనకి కారం, సాల్ట్ అనేది చాలా చక్కగా పడుతుంది. అందుకనే లాస్ట్గా లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోండి. కలిపి మనమైతే ఫ్రాన్స్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్గా బిర్యానీ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. అందులో మనకు సరిపడినంతగా ఆయిల్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత మనం మసాలాలు ఇంట్లో ఏ ఉంటే అవి కూడా వేసేసేయండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా ఒక 4 ఆనియన్స్ అయితే సరిపోతుందండి. అవి కూడా చిన్న ముక్కలు అయితే కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేసాను. ఇవైతే కొంచెం రెడ్గా వేగిన తర్వాత పుదీనా కూడా వేసుకోండి. పుదీనా కూడా వేసిన తర్వాత మనము ఎప్పుడు కూడా ఫ్రాన్స్ బిర్యానీకి టమాటా పేస్ట్ వేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా స్పైసీగా ఉంటుంది. అందుకని టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ బిర్యానీ టేస్ట్ కోసం గసగసాల పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో మనకి బాగా వేగితే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఒక చిన్న కప్పుతో జీడిపప్పు కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత అన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా వేయించుకుందాము. వేయించిన తర్వాత లైట్గా మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను. మనము ఆల్రెడీ ఫ్రాన్స్ రెడీ అయిపోయినాయి కదండి, ఆల్రెడీ వేయించేసుకున్నాం కదా, అవి కూడా వేసేసేయండి. వేసి ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత మనకి కారం అనేది ఆల్రెడీ వేసాము. మీకు ఇంకా హాట్గా కావాలి అంటే కొంచెం వేసుకోండి కారం కూడా. వేసిన తర్వాత రైస్ కూడా నేను ఆల్రెడీ కడిగేసి పెట్టానండి, ఎందుకంటే వీడియో అనేది మరీ లెంతీ అయిపోతుంది. అందుకే రైస్ కూడా నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. వాటర్ కూడా అంతే అండి, 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని దానికి ఆఫ్ అనమాట, మరీ ఫుల్గా అయితే వేయొద్దు. 3 గ్లాసెస్ వాటర్కి 3 గ్లాసెస్లు సగం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకైతే ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, బిర్యానీ అయితే చక్కగా ఎంత పలుకుగా ఉందో, రైస్ అనేది చాలా చక్కగా అయితే ఉడికిందండి. మనకి మూత పెట్టకుండా కాసేపు అయితే అలానే వదిలేస్తే మనకి రైస్ ఇంకా పొడిగా అవుతుందండి. చాలామంది రైస్ ఇంకా బాగా ఉడుకుతుంది అనే ఉద్దేశంతో మూత కూడా పెట్టేస్తారు. ఎప్పుడు కూడా బాస్మతి రైస్ మీద బిర్యానీ రెడీ అయిన తర్వాత మూత అయితే పెట్టకూడదండి, మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని మూత అయితే తీసేయాలి. లాస్ట్లో అయితే మళ్ళీ పెట్టుకోండి. ఇక్కడ చక్కగా కొంచెం కొత్తిమీర, పైన కొంచెం జిఆర్బి నెయ్యి కూడా వాడేసానండి. ఇక్కడ జిఆర్బి నెయ్యి కూడా ఒక 2 స్పూన్స్ వరకు అలా పైన అయితే వేసేసుకోండి. మనకి బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి మనం నీట్గా సర్వ్ చేసుకుంటే ఫ్రాన్స్ బిర్యానీ అయితే మనం తినేయచ్చండి. నాకైతే ఈసారి అయితే చాలా బాగా నచ్చింది. ఎప్పుడూ చేస్తూ ఉంటాను, కాకపోతే ఈసారి అయితే చాలా బాగుందండి. అందుకనే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా మా జిఆర్బి చెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.